నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నీకు పుణ్యం ఉంటుంది, బయటకు రావద్దు, రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకో అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా నీకు పుణ్యం ఉంటుంది మహాప్రభో, దయచేసి నువ్వు బయటకు రావద్దు, రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకో అని చెప్పేసి అడుగుతున్నట్టుగా నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. నిజానికి ఇలాగా వైసీపీ నేతలు బాహాటంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతారా, నిలదీస్తారా, నువ్వు ప్రెస్ మీట్లు రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకో, అసలు నువ్వు బయటకు రావద్దు, పరామర్శ యాత్రలు ఓదార్పు యాత్రలు ఏం చేయొద్దని చెప్పేసి అంటారంటే బాహాటంగా అనట్లేదు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ టాక్ ఇదే. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే చాలు వైసీపీ పరువు ఆయనే తీసేస్తున్నారు, ఎవరో తీయక్కర్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే జనరల్గా పార్టీ అధినాయకత్వం పార్టీ పట్ల చాలా నిబద్ధతతో ఉంటుంది. ఏ పార్టీ అధినాయకత్వం అయినా సరే, ఏ పార్టీ అధినేత అయినా సరే పార్టీకి డ్యామేజ్ జరగకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉంటారు. పార్టీకి డ్యామేజ్ జరిగే విధంగా ఆ పార్టీలోని నాయకులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి మరోసారి అధికారికంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. ఒకవేళ మాట్లాడినా వాటిని ఖండిస్తూ ఉంటారు. అసలు ఇంకా ఎక్కువ స్థాయికి వెళితే వాళ్ళని పార్టీ నుంచి కూడా దూరంగా పెడతారు, పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉంచుతారు. కానీ పార్టీ అధినేతే పార్టీని డ్యామేజ్ చేస్తే ఇక చెప్పేదే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలా ఉంటుంది. అది మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో బయటకు రావటమే తక్కువ. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకి కూడా పరిమితం కాకుండా దిగజారిపోయి ఓడిపోయారు కదా, అంటే 11 సీట్లకే పడిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన బెంగళూరులోని యలహంక ప్యాలెస్లో ఉంటున్నారు. ఏదైనా ఘటన జరిగితే, వివాదాస్పద ఘటన, ఫర్ ఎగ్జాంపుల్ సీదిరి అప్పలరాజుదే తీసుకోండి, ఇలాంటి ఘటన జరిగితే ఓదార్పు యాత్రలకో పరామర్శ యాత్రలకో బయటకు వస్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి బయటకు వచ్చారు కదా, ఆ పరామర్శ చేయడానికి, సీదిరి అప్పలరాజుతో ములాఖత్ అవటానికి, వాళ్ళ ఫ్యామిలీని ఓదార్చడానికి వచ్చారు కదా బయటికి. ఇప్పుడు నిజానికి ఈ ఓదార్పు యాత్ర ఎవరి కోసం చేయాలి అని అంటే ఆ గొర్రెల కాపరి దానయ్య కోసం చేయాలి. దానయ్య కుటుంబాన్ని కలవాలి. ఇక్కడ బాధితుడెవరు? దానయ్య. దానయ్య కుటుంబం బాధింపబడింది సీదిరి అప్పలరాజు కొడుకు వల్ల. అతను చేసిన యాక్సిడెంట్ వల్ల ఈ కుటుంబం డ్యామేజ్ అయితే, ఈ కుటుంబానికి పోషించే కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోతే ఆయన వెళ్ళి ఎవరిని పరామర్శించారు? సీదిరి అప్పలరాజు ఫ్యామిలీని పరామర్శించారు. కేసుని తారుమారు చేయడానికి, కేసుని తప్పుదోవ పట్టించడానికి, సాక్ష్యాధారాలని పూర్తిగా తుడిచిపెట్టేయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణల మీద సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయితే, సీదిరి అప్పలరాజుని అక్రమంగా అరెస్టు చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం మొత్తం సభ్య సమాజాన్ని అంతా కూడా నివ్వెరపోయేలాగా చేసింది. అసలు సీదిరి అప్పలరాజు నుంచి 1 కోటి రూపాయలో, 2 కోట్ల రూపాయలో, లేతే 5 కోట్ల రూపాయలో ఇప్పించాలి దానయ్య ఫ్యామిలీకి. అలా కాకుండా దానయ్య ఫ్యామిలీదే తప్పు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. పైగా 40-45 ఏళ్ళు వచ్చేసినాయి, జీవితం చివరిలో ఉన్నాడు, ఇంకేముంది, పోతే పోయాళ్లే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇలాంటి మాటలు మాట్లాడితే సభ్య సమాజం నవ్విపోతుంది. అయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారే కానీ ఎక్కడ తన తప్పుల్ని తాను తెలుసుకుని ఆ తప్పులు పార్టీకి డ్యామేజ్ కలగకుండా ఉండేలాగా చూసుకోవటం లేదు. ఇంకా అలాగే ప్రవర్తిస్తున్నారు. పైగా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా చంద్రబాబును తిట్టడానికే ఆ ప్రెస్ మీట్ సరిపోతుంది. నిజానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమో లేకపోతే కూటమి సర్కారో ఏదైనా తప్పు చేసుంటే ఆ తప్పుని ఎత్తి చూపించి మీరు ఇలాగ తప్పు చేస్తున్నారని ప్రజల్లో ఆ తప్పుతోటి ప్రభుత్వాన్ని కడిగి పారేయచ్చు, ఎండగట్టచ్చు. ప్రతిపక్షానికి ఉన్న ఒక పెద్ద అవకాశమే అది, ప్రభుత్వానికి ఉండదు. అది ప్రతిపక్షానికి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి చేజేతులో నాశనం చేసుకుంటున్నారు. తన పార్టీలోని నాయకులు తప్పులు చేసిన వాళ్ళని పార్టీ నుంచి దూరంగా ఉంచకుండా ఆ తప్పుల్ని సమర్థిస్తూ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, ట్వీట్లు పెట్టడం, లేకపోతే ఓదార్పు యాత్రలు పరామర్శ యాత్రలు చేయటం చేస్తున్నారు. ఇవంతా కూడా ఆ పార్టీకి పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నాయి. సరే, ఓదార్పు యాత్రలు పరామర్శ యాత్రలు చేసి బల ప్రదర్శన చేశారు అని అనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ప్రెస్ మీట్లో మళ్ళీ ఏదో చెణుకులు విసురుతూనే ఉంటారు. చెణుకులంటే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఆయన ఒక మాట మాట్లాడబోయి ఇంకొక మాట మాట్లాడటమో, తప్పులతోటి తడబాటుతోటి తొట్టుపాటుతోటి మాట్లాడటము, ఇలాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. అయితే మనం కూడా మాట్లాడేటప్పుడు అక్కడొక మాట పొరపాటు అవుతుంది, కాదనటం లేదు. దానికి ఎదుటి వాళ్ళు మనల్ని విమర్శించారనుకోండి, ఆ ఎదుటి వాళ్ళు మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఉండగలగాలి కదా. జగన్మోహన్ రెడ్డి గతంలో లోకేష్ని పదే విమర్శించారు, పప్పు సుద్దా, పప్పు అని. ఆయన మీద ఆ ముద్ర కూడా వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి?
పైగా లోకేష్ అంటే ఎక్కడో ఫారిన్లో చదువుకుని వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే కదా ఉన్నది, ఫారిన్ వెళ్ళి మళ్ళీ తిరుగు టపాలో మా వాడు వచ్చేశాడు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి తెలుగులో తప్పులు పోకుండా మాట్లాడాలి కదా. సో వాటిని కూడా గుంటూరును పట్టుకొని గుండూరు అనటం, పాస్బుక్ని పట్టుకుని పుస్తబుక్కు అని అంటాం, ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే ఆయన ఒక ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతున్నారు. ట్రోలర్స్ అందరికీ కూడా ఆయన మంచి మేత, ఆయన ఒక మేత అనమాట. ట్రోలర్స్ అందరికీ కూడా ట్రోలర్స్ మేసేస్తూ ఉంటున్నారు ఆయన్ని. ఆయన లేకపోతే అసలు ఏమైపోతారో ఈ ట్రోలర్స్ అన్నట్టుగా పరిస్థితి మారిపోతుంది. ఒక నెల రోజులో 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి బయటకు రాలేదంటే ఈ ట్రోలర్స్కి పని కూడా ఉండదు అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు తాజాగా ట్రోలింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద సిపిఆర్ అంటే చెస్ట్ పంపింగ్ అని చెప్పి ఆయన చెప్పడం అనమాట. ఈ సిపిఆర్ ఫుల్ ఫామ్ కూడా ఆయనకి గుర్తులేదు. వెనక్కి తిరిగి అడిగితే వెనక వాళ్ళు ఏదో చెప్పారు, సిపిఆర్కి ఫుల్ ఫామ్ చెప్పారు, అయినా కానీ ఈయన చెస్ట్ పంపింగ్ అని చెప్పేసి దాన్ని అక్కడితో వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి తెలియని వాటిని తెలియకుండా ఉన్నా బాగుండేది, మాట్లాడకుండా ఉన్నా బాగుండేది, కానీ మాట్లాడదామని చెప్పి ఏదో ప్రయత్నం చేసి అబాసు పాలవుతున్నారు, నవ్వులు పాలవుతున్నారు, ట్రోలింగ్ అవుతున్నారు, ట్రోలింగ్కి గురవుతున్నారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేసుకుంటున్న వ్యవహారం అన్నమాట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని తిట్టడం వల్ల వైసీపీకి ఏమన్నా అడ్వాంటేజ్ వస్తుందా అంటే రావటం లేదు. ప్రజల్లో పూర్తిగా పలుచనైపోతుంది పార్టీ. ఈ పార్టీ అంతా బూతుల పార్టీ, బూతులు తిట్టడానికి మాత్రమే ఉంటుంది. ప్రజాసేవ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో రాలేదు రాజకీయాల్లోకి, పూర్తిగా అవినీతి చేయడానికి, ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టడానికి మాత్రమే వచ్చారని చెప్పేసి ప్రజలకి పూర్తిగా క్లియర్గా అర్థమైపోతుంది. పైగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని చెప్పేసి అన్నారు. అసలు నిజానికి కులాల మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. కొడాలి నానితోటి చంద్రబాబు నాయుడిని లోకేష్ని తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ తిట్టించారు. ఎందుకంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ కమ్మవాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరి చేత కమ్మవాళ్ళని తిట్టించారు. రోజా లాంటి వాళ్ళ చేత, ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళ చేత, లేకపోతే కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళ చేత రెడ్డి సామాజిక వర్గాన్ని తిట్టించారు. అలాగే యాదవ్ సామాజిక వర్గంతో యాదవుల్ని తిట్టించటం, ఇంకా ఏ సామాజిక వర్గం అయితే ఆ సామాజిక వర్గం వాళ్ళ చేతే వైసీపీలో ఉన్న ఆ సామాజిక వర్గ నేతలతోటి తెలుగుదేశం పార్టీలోని ఈ సామాజిక వర్గం నేతల్ని తిట్టించడం, ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమైనా తక్కువ తిన్నాడా? తన సొంత సామాజిక వర్గానికి చెందిన కుర్రాడు అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాబుని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే వైసీపీ నేత, మళ్ళీ అతను తగలబెట్టి చంపేసిన అతను వైసీపీ నేత, ఎక్కడైనా ఖండించాడా? ఇది తప్పు అని మాట్లాడా? పైగా కుల రాజకీయాలు చేస్తున్నారు మీరు అని చెప్పి వైసీపీ నాయకుల చేత మాట్లాడించారు. ఇప్పుడు కుల రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కాదా? సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ వాటిని ప్రస్తావిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కూడా నివ్వెరపోయి చూస్తున్నారు. అదే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఇప్పుడు ఆయన మళ్ళీ చేస్తూనే తెలుగుదేశం పార్టీ మీద నెడుతున్నాడే ఇవన్నీ అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యంతో నోళ్లు నొక్కుంటున్నారు. అసలు ఇవన్నీ చూస్తుంటే వైసీపీ నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి పార్టీని పైకి తీసుకొచ్చాడు కదా, పార్టీని పైకి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ తనే మొక్కని, అంటే బాగా ఎదిగి చక్కగా వృక్షంలాగా మారుతున్న ఆ మొక్కని వేళ్లతో సహా బయటికి లాగి చిదిమేసి పక్కన పడేస్తున్నాడే వైసీపీని అని చెప్పేసి వాళ్ళంతా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఈ ప్రెస్ మీట్లు పెట్టడం కన్నా ఇంట్లో ఉండి రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి వాటిని మీడియాకి వదిలినా బాగుండు. ఏమన్నా తప్పులుంటే ఆ వైసీపీ నాయకులే కట్ చేసి వాటన్నిటినీ సరిచేసి మళ్ళీ ఎడిట్ చేసి రిలీజ్ చేస్తారు కదా, ఇవెందుకు బయటకు వచ్చి ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు, పార్టీని ఇలా డ్యామేజ్ చేయటం ఎందుకు అని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డికి కలవటానికి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది గంజాయి బ్యాచ్ కూడా ఉన్నారు. ఆ గంజాయి బ్యాచ్ గంజాయి బొకేని తెచ్చి ఇవ్వడానికి ట్రై చేశారట, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వటానికి ట్రై చేశారట. అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో గంజాయి ఏ స్థాయిలో అమ్ముడైంది, అలాగే మొత్తం రాష్ట్రం అంతా ఎలాగా విస్తరించింది అనేది మనం అంతా చూసాం. పక్క రాష్ట్రాల పోలీసులు కూడా గంజాయి మీ రాష్ట్రం నుంచే వస్తుంది అని చెప్పేసి మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని గుర్తు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే గంజాయి బొకే ఇచ్చారంటే అది ఏంటి అర్థం?
సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. తన దగ్గరికి వస్తున్న వాళ్ళు ఎవరిని దగ్గరికి తీసుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, ఇవన్నీ కూడా ఫోకస్డ్గా ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ మరింత డ్యామేజ్ అయిపోతుంది. అందుకనే నువ్వు బయటకు రావద్దు, రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకో అని చెప్పి వైసీపీ వాళ్లే జగన్మోహన్ రెడ్డిని అంటున్నట్టుగా నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. సో మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే బాగుంటుందా, బయటకు రాకపోతే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ప్రెస్ మీట్లు, లైవ్ ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుందా, రికార్డెడ్ ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.